దివాల పాదాలు నీవే, మగడము నీవే, మా కోటన తండ్రి స్తోత్రాలు. ఉన్నవాడు నాయన, నమ్మదగిన దేవుడు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతులు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి వందనాలు. Praise the Lord. Hallelujah. స్తోత్ర స్తుతి. యేసయ్యా స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. అందరూ కూడా ప్రభువుని స్తుతించడం, ఏదైనా ప్రభువుని ఆరాధించినట్లుగా, దేవుని కనపరిచినట్లుగా ప్రభువు మనకిచ్చినటువంటి ఈ చక్కటి దినం కొరకు, సమయం కొరకు దేవుని వందనాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి, స్తుతులు ప్రభువా. ఘనమైన దేవా స్తోత్రములు, అద్వితీయ దేవా స్తోత్రములు, ఆశ్చర్యకరుడా స్తోత్రములు, ఉన్నతమైన తండ్రి స్తోత్రములు. నీ సన్నిధి కొరకు వందనాలు దేవా, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు. ఈ దినం కూడా మాతో ఉన్నందుకు స్తోత్రాలు, మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు దేవా. మా కొరకు ప్రాణం పెట్టినందుకై వందనాలు, రక్తాన్ని కాల్చినందుకు వందనాలు. హల్లెలూయా, స్తోత్రం, స్తుతి, స్తుతి, స్తుతి. ప్రతి ఒక్కరు ప్రభువుని గణపరిచినట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి దినం కొరకు, ఈ సమయం కొరకు దేవాతి దేవునికి వందనాలు చేద్దాం. లోక రక్షకునికి వందనాలు చేద్దాం. మన ఆత్మలకు కాపురైనటువంటి దేవునికి వందనాలు చేద్దాం. మన దేహాన్ని, మన ప్రాణాన్ని, మన యొక్క ఆత్మను కాపాడుతున్నటువంటి దేవునికి, మన సహాయమైనటువంటి దేవునికి, మన మధ్యలో సంచరిస్తున్న దేవునికి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, అభిషేకనాథుడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, గొప్ప తండ్రి నీకు వందనాలు. యేసు నామములో ప్రభువా ఈ దినము కూడా ప్రకటిస్తున్నాం. ఈ దినము మా దినమని ప్రకటిస్తున్నాం. ఈ దినం ప్రభువా నీ సన్నిధి మాతో ఉన్నదని ప్రకటిస్తున్నాం. నీవు మా మధ్యలో ఉన్నావని ప్రకటిస్తున్నాం. మేము నీ బిడ్డలమని ప్రకటిస్తున్నాం. నీవు మా దేవుడు అని ప్రకటిస్తున్నాం. మాకు అసాధ్యమైనది ఏది లేదని ప్రకటిస్తున్నాం. ప్రతి రోగము, వ్యాధి యేసు నామములో గద్దించబడులుగా అని ప్రకటిస్తున్నాం. ప్రతి విధమైనటువంటి బలహీనతలు నజరేయుడైన యేసు నామములో గద్దించబడులుగాక. దురాత్మ శక్తులు గద్దించబడులుగాక. దయ్యపు ఆత్మలు గద్దించబడులుగాక. అనారోగ్యపు ఆత్మలు గద్దించబడులుగాక. అవిశ్వాస ఆత్మలు గద్దించబడులుగాక. అవినీతి ఆత్మలు గద్దించబడులుగాక. యేసు నామములో రోగము, వ్యాధి గద్దించబడులుగాక. బలహీనపరిచే శక్తులని గద్దించబడులుగాక. దేవుని సన్నిధిని ప్రకటిస్తున్నాం ప్రభువా. అభిషేకాన్ని ప్రకటిస్తున్నాం ప్రభువా. నీ ఆనందాన్ని ప్రకటిస్తున్నాం. నీ విడుదల ప్రకటిస్తున్నాం. దేవా మా మధ్యలో సంచరిస్తున్నందుకు వందనాలు. మా కొరకు ప్రాణం పెట్టినందుకు వందనాలు. దేవా మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ గాడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హోలీ స్పిరిట్. నీ పరిశుద్ధాత్మ కొరకు స్తోత్రములు ప్రభువా. మా మధ్యలో ఉన్నందుకై దేవా, ఈ దినం కూడా మాతో ఉన్నందుకై వందనాలు. ఆరాధన స్థలాల్లో నీ సన్నిధి ఉన్నందుకు వందనాలు. ప్రతి ఆరాధన స్థలాలను నీవు ఆరాధించే ఆరాధకులను చూసుకుంటున్నావు తండ్రి. దేవా వారి బాధల్లో, వారి కష్టాల్లో నీ విమోచకుడిగా ఉన్నావు తండ్రి. ఈ దినం కూడా విమోచించే దేవా, ప్రతి రోగము నుండి విమోచించండి ప్రభా. ఆరాధన స్థలాలను అభిషేకించండి ప్రభా. ఆరాధించే వ్యక్తులను ప్రభా బలమైన ఆత్మకు అభిషేకించండి. సకల దురాత్మలు గద్దించబడును గాక. ఈ దినం ప్రభా సంఘము దీవించబడును గాక. దేవాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ దీవించబడును గాక. నిన్ను ఆరాధించే ప్రతి బిడ్డ దీవించబడును గాక. ఈ వాక్యం ద్వారా ప్రతి బిడ్డను దర్శించండి దేవా. స్పీక్ టు us లార్డ్. మా హృదయాలతో మాట్లాడండి ప్రభువా. మా అంతరంగాలతో మాట్లాడండి తండ్రి. ఈ దినం కూడా నీ స్వరం వినటానికి మా హృదయాలను ప్రభువా, మా అంతరంగాలను నీకు అర్పిస్తూ ఉన్నాం. యేసు నామములో ప్రతి విధమైనటువంటి దుష్ట సాంగత్యపు ఆత్మలని గద్దించబడును గాక. దేవుని ఆత్మ, దేవుని కార్యము, అభిషేకపు ఆత్మ యేసు నామములో విడుదలవును గాక. యేసు
యేసు నామములో విడుదలవును గాక. హల్లెలూయా. విడిపించే ఆత్మను ఆహ్వానిస్తున్నాం తండ్రి. బలపరిచే ఆత్మను ఆహ్వానిస్తున్నాం. ప్రోత్సహించే ఆత్మను, ఆదరించే ఆత్మను, అభిషేకించే ఆత్మను యేసు నామములో ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఇప్పుడే ప్రతి స్థలమును, ప్రతి హృదయాన్ని తాకును గాక, నింపును గాక. Fill them, Lord. Fill them, Lord. Fill every heart right now. Let every heart be filled in the name of Jesus. ప్రతి హృదయం యేసు నామములో నింపబడును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఘనుడా నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. అద్భుతకరుడా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. హల్లెలూయా జీసస్. నిన్నటి బాధలగా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలగా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ, కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్ర బలి, స్తోత్ర బలి, మంచి దేవా నీకేనయ్యా. శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. ఈ శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. ఈ శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే. అవును ప్రభా, ఈ దినం మాకు ఇచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. నిన్నటి బాధలన్నిటినీ కూడా ప్రభా నువ్వు తీసివేసావు. స్తోత్రాలు. హల్లెలూయా. ఈ దినము ప్రభా అవి తొలగిపోయినందుకు వందనాలు. ఈ దినం ప్రభా నీలో ఆనందించినట్లుగా, నీ సన్నిధిలో మేము నాయన ఆర్పటించినట్లుగా, నిన్ను కనపరిచినట్లుగా మమ్మల్ని దర్శిస్తున్నందుగా ఈ వందనాలు తండ్రి. ఈ దినం కూడా నాతో మాతో మాట్లాడమని, మహిమ ఘనత మీరే పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూర్చున్నాం. ఈ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు. బైబిల్ గ్రంథంలో నుండి లూకా సువార్త 4వ అధ్యాయము 17వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాన్ని చదువుతాం. Let us read Luke chapter 4 verse 17 through some verses. Hallelujah. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే పిల్లరా, దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగాలు, చదువుకున్నటువంటి ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని తీసుకున్నాడని దేవుని వాక్యము మనం సెలవిస్తా ఉంది. పాత నిబంధనలో దాదాపుగా 700 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకముందు, అంటే 2700 సంవత్సరాల క్రితం మరి ప్రవక్త అయినటువంటి యెషయా ఈ భూమి మీద జీవించినట్లుగా మనం చూస్తా ఉన్నాం.
ఆయన యేసు ప్రభువు గురించి రాశారు. యేసు ప్రభువు గురించి రాసినటువంటి ప్రతి మాటను మనము దేవుని యొక్క వాక్యముల నుండి ఈ దినము కొన్ని విషయాల్ని చదువుకుంటూ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యేసు ప్రభువు గ్రంథాన్ని విప్పగా అని దేవుని వాక్యము మనకు సెలవిస్తా ఉంది. ఆయన గ్రంథాన్ని విప్పాడు. ఆ గ్రంథాన్ని విప్పి గ్రంథంలో ఉన్నటువంటి మాటల్ని ఆయన చదువుతూ ఉన్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, శరణలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, ఇంకా సెలవుస్తాం నలిగిన వారిని వెలిగించుటకును. మొట్టమొదటిగా పేదలకు సువార్త ప్రకటించాలి. అంటే పేదరికము అనేటువంటిది శరీరానికి కాదు పిల్లలు. కొన్నిసార్లు ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మాట్లాడటం మనం అనేక సార్లు చదువుకుంటాం. ధన్యతల గురించి అనేక సార్లు మనము ఆ వాక్యాన్ని చాలా స్పష్టంగా చదువుతాము, వింటాము, ధ్యానం చేస్తాం, కంఠస్థం చేస్తాం, ప్రకటిస్తాం. హల్లెలూయా. సో ఆత్మ విషయమైనటువంటి దీనత్వము, ఆత్మలో మనం దీనులుగా ఉండాలి. దీనత్వము అనేటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి. అయితే ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, పేదలకు సువార్త ఇది దేహ సంబంధమైనటువంటిది. ఆత్మలో మనము దీనత్వం కలిగి ఉండాలి. అంటే ఆత్మలో మనము గర్వం లేకుండా, అహంకారం లేకుండా, విర్రవీగే దుష్టత్వం లేకుండా, చెడు లేకుండా, లేకపోతే అసూయ కానీ, ద్వేషం కానీ, ఈర్ష్య కానీ, ఇలాంటి మత్సరము, క్రోధము, కక్షలు, విమతాలు, అల్లర్లు, ఆట పాట ఇలాంటివి ఏమి కూడా లేకుండా మనము మరి ఆత్మలో ధీనంగా ఉండాలి. అలాగనే దేహము అనేటువంటి పిల్లరా, దేహములో దీనత్వం కూడా చాలా ప్రాముఖ్యం. అయితే పేదరికం అనేటువంటిది, పేదరికము చాలా మంది పేదరికంలో ఉంటారు, పేదలుగా ఉంటారు. వాళ్ళు పేదలుగా ఉండడానికి కారణం కూడా ఏంటంటే బైబిల్ సెలవిస్తా ఉంది, దేవుని వాక్యం తెలియక, దేవుని యొక్క మాటలు తెలియక, లేకపోతే దేవుని ప్రభావం తెలియక, దేవుని అభిషేకం వారిలో లేని కారణాన్ని బట్టి కూడా పేదలుగా ఉంటారు. వాక్యం సెలవిస్తా ఉంది, పేదలు ఉండగా మానరు అన్న భూమి మీద. దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే పేదవాడు తప్పకుండా ఉంటాడు భూమి మీద. అయితే దేవుని వాక్యం ఏముందంటే నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తూ ఉన్నారు, పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు, నాశనంలోకి వెళ్ళిపోతున్నారు. అవిశ్వాసము, సందేహము, దేవుని నమ్మకపోవటము, మంచిని నమ్మకపోవటము, నీతిలో జీవించకపోవటం, దేవుని కొరకు జీవించకపోవటం, ఇవి కూడా పేదరికానికి నడిపిస్తాయి. చాలా మంది పేదల తరపున పోరాడుతూ ఉంటారు. పేదలు పేదలుగానే ఉంటారు. వాళ్ళు అక్కడ కొన్ని స్థలాలు ఆక్రమించుకుంటారు, అక్కడ ఒక గుడి చేస్తారు, తర్వాత దాన్ని అమ్ముకుంటారు, మళ్ళీ ఇంకో స్థలాలు ఆక్రమించుకుంటారు. ఇలాగే ఇక వాళ్ళ బ్రతికంతా కూడా కొంతమంది ఇలాగా వాళ్ళ తరపున పోరాడతారు. కానీ యేసు ప్రభువు దేవుని వాక్యము అలాంటి వారి తరపున కాదు, అలాంటి వారి తరపున మాత్రమే కాదు, అలాంటి వారు కూడా విడుదల పొందాలి, పేదరికంలో విడుదల పొందాలి. పిల్లారా, దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. దేవుని యొక్క వాక్యము మనల్ని పేదరికం నుండి విడిపిస్తుంది, అనారోగ్యం నుండి విడిపించింది, అజ్ఞానం నుండి విడిపిస్తుంది, మూర్ఖత్వం నుండి విడిపించింది, మొండితనం నుండి విడిపించింది, ఇంకా నానా రకాలైనటువంటి దుష్టత్వం నుండి విడిపించింది, దురాత్మ శక్తుల నుండి, దయ్యపు ఆత్మ నుండి, అపవిత్ర ఆత్మ నుండి కూడా విడిపిస్తుంది. నానా రకాలైనటువంటి మరి మూర్ఖత్వము మనిషిని పాడు చేస్తుంది. మూర్ఖత్వం నుండి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. పేదరికం అనేటువంటిది దేహానికి సంబంధించిందిగా అనేక సార్లు దేహంలో మనుషులను ఆహారానికి మరి చాలా కష్టపడేవారిగాను, వస్త్రాలు లేనటువంటి వారిగాను, నివాసాలు లేనటువంటి వారిగా చేస్తూ ఉంటుంది. పేదరికం అనేటువంటి పిల్లరా, అది చాలా శాపంతో కూడా కూడినటువంటిది. దేవుడు పేదరికమును మనకి ఇవ్వలేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఆదామును సృష్టించినప్పుడు ఆదామును దేవుడు మంచి తోటలు పెట్టాడు. ఆ తోటలోనంట కావలసిన అన్ని చెట్లు, ఫలాలిచ్చేటువంటి మంచి ఫలాలిచ్చేటువంటి చెట్లు ఉన్నాయంట. ప్రతి ఫలము, భూమి మీద మనం చూస్తున్నటువంటి ప్రతి ఫలము ఏదైనా తోటలో ఉంది. ఆ తోటను కాయటానికి, సేద్యం చేయడానికి
దేవుడు ఆ తోటలో పెట్టాడు. కానీ పిల్లరా, అవ్వమ్మ ఒకరోజు దేవుడు చెప్పినటువంటి మాటను మీరింది. దేవుడు చెప్పింది చేయకుండా అపవాది చెప్పింది. లేకపోతే సర్పము, ఆది సర్పము, ఘట సర్పము అనే పేర్లు కూడా, మరి సాతాను అనేటువంటి అపవాది అనేటువంటి పేర్లు కూడా ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే పిల్లరా, ఆదాము మరి తన యొక్క భార్య అయినటువంటి అవ్వ ఇద్దరు కలిసి చక్కగా తోటలో ఉన్నారు. కానీ దేవుడు మరి ఏదైతే చేయొద్దన్నాడో అది చేసినటువంటి అవ్వమ్మ ఆమె చేయటమే కాకుండా తన భర్తను కూడా ఆ తప్పును చేయించింది. అలాగే వారు చేసినటువంటి, అంటే తినవద్దన్న పండును, ఏ చెట్టు పండు అయితే తినవద్దని దేవుడు చెప్పాడో ఆ చెట్టు పండును వారు తిన్నారు. ఇద్దరు కూడా తిన్నా దినమనే, ఆ దినమనే వారు ఆ తోటలో నుండి తరిమి వేయబడ్డారు. చక్కగా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఏది పదవి లేదు. ఎప్పుడైతే వారు తరివేయబడి బయటకు నెట్టివేయబడి ఈ భూమి మీదకి వచ్చారో అప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు ఈ యొక్క భూమిని నీవు కష్టపడి పండిస్తావు, ఆ పంట నువ్వు తింటావు, ఈ భూమిని దున్నుతావు, ఈ భూమిలో నుండి పంటలు తెస్తావు, నీ చెమట నీవు ఉదయకాలం లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు నీ చెమటను చిందిస్తూనే ఉంటావు, చెమట కారుతూనే ఉంటుంది, కష్టపడి పనిచేసి సంపాదించుకుంటావు అని చెప్పాడు. ఆ దినం నుండి ఇలా కొంతమంది కష్టపడుతున్నారు, కొంతమంది కష్టపడినా కానీ కష్టం వారికి ఉండటం లేదు, కష్టము దీవించబడటం లేదు, పేదరికంలో ఉండిపోతున్నారు, శాపంలో ఉండిపోతున్నారు, అజ్ఞానంలో ఉంటున్నారు, మూర్ఖత్వంలో ఉంటున్నారు. సో దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, ఇలాంటి పేదలకి సువార్త ప్రకటించడానికి యేసు ప్రభువు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. పేదరికంతో నశించిపోతున్నటువంటి వారిని, నాశనం అయిపోతున్నటువంటి వారిని, పాడైపోతున్నటువంటి వారిని, పతనమైపోతున్నటువంటి వ్యక్తులకు సువార్త ప్రకటించడానికి, బీదలకు సువార్త ప్రకటించదకై అనుకుంటున్నారు. బేదలకు సువార్త ప్రకటించబడాలి, బేదలు విడిపించబడగలరు అనేటువంటి సువార్త ప్రకటించబడాలి. బేదలు ఐశ్వర్యవంతులుగా చేయబడగలరు. బేదలు ఆహారం కొరకు ఎక్కువగా కష్టపడకుండా, లేకపోతే అలమటించకుండా ఆహారాన్ని సంపాదించుకోగలరు, వస్త్రాలు సంపాదించుకోగలరు, నివాసాలు సంపాదించుకోగలరు. ఎప్పుడంటే దేవుని రాజ్య సువార్తను వినినప్పుడు. హల్లెలూయా. సువార్త ప్రకటించడానికి వచ్చాడు యేసు ప్రభువు. సువార్త అనేటువంటిది యేసుక్రీస్తుతో ప్రారంభమైంది. యేసుక్రీస్తు సువార్తను తన శిష్యునికి ఇచ్చాడు. మీరు కూడా వెళ్ళి భూలోకం అంతా ప్రకటించండి. నాటి నుండి నేటి వారికి సువార్త ప్రకటించబడతా ఉంది. ఎంతో మంది దినాల్లో వీధుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు. అనేకమైనటువంటి ప్రాంతాల్లో, అనేకమైనటువంటి స్థలాల్లో, చిన్న గల్లీ దగ్గర నుండి పెద్ద యూనివర్సిటీ వరకు అన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించబడతా ఉంది. సువార్త ప్రకటించని స్థలము లేనే లేదు. అపోస్తలుడు పౌలు గారు చెబుతారు, నా సువార్త ప్రకారం యేసుక్రీస్తు వారు శ్రమ నొందాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన లేచాడు అని చెబుతా ఉంటాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాటలు, యేసుక్రీస్తు మన కొరకు చేసిన కార్యాన్ని ప్రకటించడమే సువార్త. సువార్త అంటే మంచి వార్త, గుడ్ న్యూస్ అని ఉంది. సువార్త మనము వినాలి, ప్రతిరోజు వినాలి. దేవుని వాక్యంలో నుండి సువార్త మనకు వినబడతా ఉంటుంది. వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని ప్రార్థిస్తున్నప్పుడు, అలాగనే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మనతో సువార్తను పంచుకుంటాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు తన మాటలు మనతో పంచుకుంటాడు. సువార్త మనకు చాలా మంచిది పిల్లలు. గాస్పల్ ఈజ్ ద వెరీ ప్రెషియస్ టు us. చాలా శ్రేష్టమైనది, చాలా అద్భుతమైనటువంటిది. ఎంతో మందికి శుభవార్త లేక, సువార్త లేక నశిస్తూ ఉన్నారు, నాశనం అయిపోతూ ఉన్నారు. అందుకే వారికి సువార్త ప్రకటించబడాలి. మన మాటలు ప్రకటిస్తే మనుషులు రక్షించబడరు. మన యొక్క జ్ఞానాన్ని ప్రకటిస్తే మనుషులకి రక్షణ కలగదు. మనుషులు రక్షించబడాలంటే దేవుని వాక్యం ప్రకటించాలి, దేవుని మాటలు ప్రకటించాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం ప్రకటిస్తామో, దేవుని మాటలు ప్రకటిస్తామో, అప్పుడు మనుషులు రక్షణలోనికి నడిపించబడతారు. అందుకే సువార్త ప్రకటించలేకుండా సాతాను అడ్డుకుంటారు. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ
చాలా స్థలాల్లో ఈ దినాల్లో ఎక్కువగా జరుగుతాం. ఈ దినాలనే కాదు పిల్లారా, ఆది కాండం నుండి కూడా. ఆది కాండంలో హేబేలు చంపేశాడు తన యొక్క అన్నైనటువంటి కయ్యను. ఎందుకు చంపాడు? ఆయన యొక్క క్రియలు మంచివి, అంటే శుభవార్త ఉంది ఆయనలో. శుభవార్త ఆయన క్రియలు, మంచి క్రియలు, గుడ్ యాక్ట్స్, డీడ్స్. సో పిల్లరా, మంచి మాట, మంచి క్రియ ఎవరిలో ఉంటుందంటే దేవునిలో ఉన్నటువంటి వారు. దేవుని మాట మనం మంచి వారిగా చేస్తుంది. దేవుని స్తోత్రం. యేసు ప్రభువు చెప్పింది అదే. ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, నేను మంచివాడా, నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే, నన్ను మంచివాడు అని నువ్వు ఎందుకంటున్నావు? దేవుడు ఒక్కడే మంచివాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు ఎవరు కూడా మంచివాడు కాదు. అంటే యేసు ప్రభు కూడా మనిషిగా పుట్టాడు కాబట్టి మనుషులను మనం ఎవరిని కూడా మంచివాడుగా లెక్కించలేమని చెబుతూ ఉన్నాడు. అక్కడ దేవుడు మాత్రమే మంచివాడు అని చెబుతూ ఉన్నాడు. దేవుడు మంచివాడు. దేవుడు మంచి చేస్తాడు, మంచి మాట చెబుతాడు, మంచి జ్ఞానాన్ని బోధిస్తాడు, మంచి తెలివితేటలు ఇస్తాడు, మంచి బుద్ధినిస్తాడు. మనకు కావలసినటువంటిది శుభవార్తను మనకిస్తాడు. యేసుక్రీస్తు వారు పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకు శుభవార్తను ప్రకటించడానికి వచ్చారని తెలియజేస్తా ఉన్నాడు. సువార్తను ప్రతి గ్రామంలో ప్రకటించాలి, ప్రతి పట్టణంలో ప్రకటించాలి, ప్రతి ఇంటిలో ప్రకటించాలి, ప్రతి వ్యక్తికి ప్రకటించాలి. సువార్తను మనం కూడా ప్రకటించుకోవాలి. ఎవ్రీడే, ప్రతిరోజు కూడా మనలను మనం సువార్తతో నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. శుభవార్త, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వార్తను. అది మాత్రమే కాదు పిల్లారా, ఆయన నన్ను అభిషేకించను అని అంటూ ఉంటాడు. శవలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, చూపు కలుగుటకును ప్రకటించుటకును, చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును. యేసు ప్రభువుని గురించి రాయబడినటువంటి మాటలన్నిటినీ కూడా ఆయన తీసుకొని చదివినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి? గుడ్డి వారికి చూపునివ్వటానికి, ఇంకా శవలో ఉన్న వారికి విడుదలనివ్వటానికి, రోగగ్రస్తులను బాగు చేయటానికి, విడిపించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా వాక్య సెలవిస్తుంది, నలిగిన వారిని విడిపించుటకును. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ బికాస్ హి హ్యాస్ అనాయింటెడ్ మీ టు ప్రొక్లైమ్ గుడ్ న్యూస్ టు ద పోర్. హి హ్యాస్ సెంట్ మీ టు ప్రొక్లైమ్ లిబర్టీ టు ద captives and recovering of sight to the blind, to set at liberty those who are oppressed. ఎవరైతే కృంగిపోయినారో, కృషించిపోయినారో, నలిగిపోయి ఉన్నారో, విసుగు చెందిపోయినారో, వేసారిపోయి ఉన్నారో, వాళ్ళందరికీ కూడా సువార్తను ప్రకటించడానికి, లేదా బాగు చేయడానికి, జీవితాలను కట్టడానికి యేసు ప్రభు వచ్చాడు. హల్లెలూయా. ఈ దినం మీరు ఏ విధంగా నలిగిపోయి ఉన్నారో నాకు తెలియదు, ఏ బాధలో ఉన్నారో తెలియదు, ఎలాంటి కష్టంలో ఉన్నారో తెలియదు, ఎలాంటి బాధలో ఉన్నారో తెలియదు, వ్యాధులు ఉన్నారో తెలియదు. కానీ దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, యేసు ప్రభు ఈ భూమి మీద ఎందుకు వచ్చాడంటే ప్రతి వ్యక్తిని విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. 19వ వచనం సెలవిస్తా ఉంది. verse 19 says, Luke chapter 4 verse 19. లూకా సువార్త 4వ అధ్యాయము 19వ వచనం. ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ప్రభు హితవచనం ప్రకటించడానికి, టు ప్రొక్లైమ్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్స్ ఫేవర్. లార్డ్స్ ఫేవర్, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరాన్ని. హితవత్సరం అంటే కృప కలిగినటువంటి కనికరముతో నింపబడిన సంవత్సరము. ఈ సంవత్సరాన్ని దేవుడు తన కనికరముతో నింపుతా ఉన్నాడు. ప్రతిరోజు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు భక్తుడు 23వ కీర్తనలో చివరి వచనంలో చెబుతా ఉన్నాడు. పిల్లరా, బ్రతికే ప్రతి దినాన్ని దేవుడు దీవిస్తా ఉన్నాడు. ఈ సంవత్సరంలో ప్రతి రోజును దీవించడానికి, కృపతో నింపడానికి, ప్రతి ఒక్కరిని దయతో, కృపతో, కనికరముతో నింపడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకి ప్రకటన చేస్తా ఉంది. 20వ వచనం సెలవిస్తా ఉంది.
లూకా సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి కూర్చున్నాను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు వినికిడిలో ఈ లేఖనము నెరవేరుదని వారితో చెప్పసాగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు ఈ లోకములో పిల్లరా ఆయన వాక్యాన్ని నెరవేర్చడానికి వచ్చాడని దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఆయన నెరవేర్చడానికే వచ్చాడు. ఏదైతే ఆయన గురించి రాయబడి ఉందో, చెప్పబడిందో అవన్నీ కూడా నెరవేరాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 వచ్చిన దగ్గర నుంచి చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 4 verse 18 through 25. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18 వచ్చిన దగ్గర నుండి. యేసు గలిలయ సముద్రమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలలు వేయుట చూచెను. వారు జాలరులు, సముద్రంలో వలలు వేస్తా ఉన్నారు పిల్లారా. వీరు జాలరులని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇక్కడ యేసు ప్రభువారు సముద్రము, గలిలయ సముద్రము ఆ తీరమున నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ పేతురు కనపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ అనేటువంటి సహోదరుడు కూడా అతని సహోదరుడు, పేతురు సహోదరుడు. అతను కూడా కనపడ్డాడు. వీరి ఇద్దరిని చూసి యేసు ప్రభువు ఏమంటున్నారు? 19వ వచనం చదువుకుందాం. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పెను. And he said to them, follow me and I will make you fishers of men. I will make you fishers of men. Follow me. నన్ను వెంబడించండి. యేసు క్రీస్తుని వెంబడించాలి పిల్లారా. ఎందుకు వెంబడించాలంటే ఇలాంటి శుభవార్తను, సువార్తను మనుషులకు తెలియజేయడానికి. చేపలు కాదు మీరు పట్టాల్సింది. చేపలు పడితే వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం. అయితే మనిషిని పడితే ఇతర కుటుంబాలు కూడా రక్షించబడతాయి, కాపాడబడతాయి, విడిపించబడతాయి, పోషించబడతాయి, బలపరచబడతాయి. అది మాత్రమే కాదు, కానీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు, ఆశీర్వాదాలని పొందుకుంటారు. అందుకే యేసు ప్రభువారు పిలుస్తూ ఉన్నాడు. ఏదైనా మళ్ళబడి పిలుస్తూ ఉన్నాడు దేవుని దగ్గరికి రమ్మని. దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను, సువార్త పాటించే వారిగా చేస్తాను. సువార్త పాటించడానికి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 9వ అధ్యాయం 10వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుకుంటే ఆయన సువార్త పాటించడానికి వారిని పంపినట్లుగా ఉంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి చదువుతాం. చదవగలిగినటువంటి వారు చదవండి. మాథ్యూ చాప్టర్ 10 verse 1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. రోగాలను బాగు చేయడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి. ఇంకా ఏమైనా ఉంది చదవండి. ఓకే, కింద వాక్యం చదవమ్మా. అక్కడ అపోస్తలులు ఉన్నారు, వారి పేర్ల గురించి చెబుతా ఉంది. వాళ్ళకి ఇవ్వబడినటువంటి పని గురించి చెబుతాం. కింద వాక్యం చదువు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయుల ఏ పట్టణంలోనికి ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోను నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి. మొట్టమొదటిగా ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి. ముందు ఇశ్రాయేలు సువార్త ఉండాలి. ఆ తర్వాత ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. అనేకమైనటువంటి గ్రామాల్లో, అనేకమైనటువంటి పట్టణాల్లో సువార్తను ప్రకటించాలి. అపోస్తలులు ఎన్నుకున్నాడు, ఇక్కడ తీసుకున్నాడు. ఇక్కడ వాక్యం వైపు చదువుకున్నటువంటి మత్తయి సువార్తలో ఈ 4వ అధ్యాయం ఇప్పుడు 20వ వచనం చదువుతాం. 20వ వచనం ఏమంటే మాథ్యూ చాప్టర్ 4 verse 20. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. యేసుక్రీస్తు పిలువగానే ఆయనను వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంటున్నారా.
వీరిని ఏం చేశారంటే లోకంలోనికి పంపుతారు. యేసు ప్రభువును వెంబడించినటువంటి వారికి అధికారం ఇచ్చి, అభిషేకాన్ని ఇచ్చి యేసు క్రీస్తు ప్రభు లోకంలోనికి పంపుతా ఉన్నాడు. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి, రోగులు బాగు చేయడం, రోగులను స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. యేసు ప్రభు చేస్తున్నటువంటి దానిని వారు చూస్తూ ఉన్నారు. శిష్యులకి చూపిస్తూ ఉన్నాడు చూసుకొని ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన యొక్క కార్యాలు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఆయన చేయబోయే ప్రతి పనిని గురించి శిష్యులకి వివరిస్తూ ఉన్నాడు. పిల్లలు వివరించి ఆ సువార్తను ప్రకటించడానికి, రోగులు బాగు చేయడానికి, దయ్యాలు వెళ్ళగొట్టడానికి, సువార్త ప్రకటించి వీధుల్లోనికి, గల్లీల్లోనికి, పట్టణాల్లోనికి, పల్లెల్లోనికి దేవుని సువార్తను, దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించడానికి పంపుతా ఉన్నాడు. మనుషులను పెట్టేటువంటి జాలలుగా చేసినటువంటి యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులను పట్టడానికి పంపుతూ ఉన్నాడు. ఇప్పుడు చేపలు కాదు పట్టాల్సింది, ఎవరు పట్టాలి? మనుషులను పట్టాలి. మనుషులు సువార్త అందాలి, పేదలకు సువార్త అందాలి, దిక్కులేని వాళ్ళకి సువార్త అందాలి, కష్టంలో ఉన్న వారికి సువార్త అందాలి, వ్యాధిలో ఉన్న వారికి సువార్త అందాలి, బాధలో ఉన్న వారికి సువార్త అందాలి, నష్టంలో ఉన్న వారికి, నానా రకాలైనటువంటి శోధనల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సువార్త అందాలి. 23 వచ్చిన ఈ విధంగా సెలవిస్తాం. 22 వచ్చిన చదువుతాం. 22 కూడా చదివేమా? ఓకే, 23 చదివి 24 చదువుతాం. సారీ, 24 మత్తయి సువార్త 4వ అధ్యాయం 24 వచ్చిన. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించింది. నానా విధములైన రోగుల చేతను, వ్యాధుల చేతను పీడించబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎవరినంటే నానా విధమైనటువంటి రోగాలు, అన్ని రోగాలు, ఇంకా వ్యాధుల చేత పీడించబడుతున్నటువంటి వారు, వ్యాధిగ్రస్తులైనటువంటి వారు అందరినీ, వ్యాధిగ్రస్తులైన ప్రతి ఒక్కరిని, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు కలిగినటువంటి వారిని, పక్షవాయువు, చాంద్ర రోగము, ఏ రోగమున్నా, ఏ వ్యాధి ఉన్నా కానీ, సో హిస్ ఫేమ్ స్ప్రెడ్ throughout all Syria, and they brought him all the sick, those afflicted with various diseases and pains. ఇక్కడ ఉంది బాధలంటే పెయిన్స్. పెయిన్ అనేటువంటిది, బాధ అనేటువంటిది దేహానికి సంబంధించిందే కాదు పిల్లరా, అది మన హృదయానికి సంబంధించింది కూడా. కొన్నిసార్లు మన మనస్సు, మన హృదయం బాధపడుతుంది, వ్యాధులకు గురైంది. అందుకే బైబిల్ సెలవిస్తా ఉంది, ఎవరైతే గాయపరచబడ్డారో గాయపడిన హృదయాలను ఆయన స్వస్థపరుస్తాడు అన్నది. wounded hearts, గాయపడినటువంటి వారిని స్వస్థపరుస్తారు. మాటల చేత గాయాలు, కొన్నిసార్లు మనకి పనులు కాని దాని ద్వారా గాయాలు, పేదరికం చేత గాయాలు, నానా రకాలైనటువంటి అప్పులతో గాయాలు, మనుషులు నిందిస్తే, దూషిస్తే, హింస పెడుతుంటే గాయాలు. హృదయానికి గాయం అవుతుందని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది పిల్లరా. సో 25వ వచనం కూడా సెలవిస్తా ఉంది. verse 25, గలిలయ, దెకపోలి, యెరూషలేము, యూదయ అను ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహు జన సమూహములను ఆయనను వెంబడించి, బహు జన సమూహాలు యేసు ప్రభువుని వెంబడించినట్లుగా దేవుని వాక్యము మనకి సెలవిస్తా ఉంది పిల్లరా. యేసు క్రీస్తు వారు వ్యాధిగ్రస్తులను, రోగముతో ఉన్న వారిని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని, లేకపోతే భయంకరమైనటువంటి శాపగ్రస్తమైన జీవితంలో ఉన్నటువంటి వారిని విడిపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడితే మనుషులు రక్షించబడతారు. సువార్త ప్రకటించడానికి చేపలు పట్టేటువంటి జాలర్లని యేసు ప్రభువారు పిలుచుకున్నారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఇంకా యేసు ప్రభువారు ఎవరెవరిని పిలిచారు? చాలా వాక్యాల్లో మనం చదువుకుంటాం పిల్లరా. ఒక వాక్యాన్ని మీకు చదివించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లెట్ us read some verses. బైబిల్ గ్రంథంలో నుండి
ఇంకా కొన్ని వాక్యాల్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నాడు. ఈ దినం ప్రతి ఒక్కరిని పిలుస్తూ ఉన్నాడు పిల్లగా, దేవుని యొద్దకు పిలుస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూడండి దయచేసి లూకా సువార్త 5వ అధ్యాయం 37 వచనం. Luke chapter 5 verse 37. లూకా సువార్త 5వ అధ్యాయము 37 వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవి అని ఒక సుంకపు మెట్టునంత కూర్చుండి ఉండట చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా, నన్ను వెంబడించు అని చెప్పాడు. ఎవరినంటే ఆయన సుంకరి. ఇతని గురించి ఆఫ్టర్ దిస్ he went out and saw a tax collector named Levi. tax collector అంటే అతని గురించి బైబిల్లో ఏం సెలవిస్తామంటే సుంకరులు అంటే ట్యాక్స్ కలెక్టర్స్. యూదులు శాస్త్రులు పరిసయ్యులు, ప్రధాన యాజకులు, ఈ ఇశ్రాయేలీయుల మధ్యలో ఉన్నటువంటి ట్యాక్స్ కలెక్టర్స్. వీళ్ళు ఇంకా మరి రోమా సామ్రాజ్యానికి ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి ఉద్యోగస్తులను చాలా హేళనగా చూసేటువంటి వారు. కానీ యేసుక్రీస్తు వారు ట్యాక్స్ కలెక్టర్స్ కూడా ఈ యొక్క సుంకరులు కూడా పిలుస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. 28వ వచనంలో అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఈ ట్యాక్స్ కలెక్టర్ ఏం చేసినంటే సమస్తాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని వెంబడించినట్లుగా మనం చూస్తాం పిల్లారా. అనేకమైనటువంటి వాక్యాలు, లేఖనాలు మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను, యోహాను సువార్తలో కూడా మరి యేసుక్రీస్తు పిలవగానే శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టాలని వెంబడించినట్లుగా, వెంటనే ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ లేవి కూడా ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. తన యొక్క పేరును, ప్రఖ్యాతిని అంతా విడిచిపెట్టేసాడు. హల్లెలూయా. తనకున్న మంచి ఉద్యోగం, ట్యాక్స్ కలెక్టర్ అంటే మంచి ఉద్యోగం కదండి. బైబిల్ సెలవిస్తా ఉంది సమస్తాన్ని విడిచి. జాలర్లే కాదు, చేపలు పట్టే వాళ్ళే కాదు, ఏదో బిజినెస్ చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కాదు పిల్లరా, ఉద్యోగస్తులు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. 29వ వచనం చదువుతామండి. వర్స్ 29. Luke chapter 5 verse 29. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. ఈ లేవి ఏం చేశాడంటే యేసు ప్రభువుకి గొప్ప విందును చేశాడని దేవుని వాక్యము చెబుతా ఉంది. సుంకరులను, ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండి ఉండేవి. సుంకరులు ఉన్నారు, ఆయనతో పాటు ఇంకా ఇతరులు అనేకులు ఉన్నారని దేవుని వాక్యం చెబుతా ఉంది. 30వ వచనంలో పరిసయ్యులు వారి శాస్త్రులను ఇది చూచి, పరిసయ్యులను వారి శాస్త్రులను, పరిసయ్యుల్లో ఉన్నటువంటి వారి శాస్త్రులు ఇది చూసి సుంకరులతోనూ పాపులతోనూ మీరెలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. మీరు సుంకరులతో ఉంటున్నారు, పాపులతో ఉంటున్నారు. యూదులు సుంకరులతోనూ పాపులతోనూ సహవాసము చేయకూడదు, వారితో కలిసి భోజనము చేయకూడదు, వారిని ముట్టకూడదు. ఇది వాక్యము అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో పేతురు చెప్పటము మనం చూస్తాం పిల్లరా. ఎందుకంటే యూదులు అనేటువంటి వారు అన్యులను కానీ అపవిత్రులు కానీ ముట్టకూడదు, వారితో కలిసి సహవాసము చేయకూడదు. అంత నిష్ట కలిగిన వారు, అంత పవిత్రత కలిగిన వారు, అన్ని ఆచారాలు కలిగినటువంటి వారు. యూదా మతము, యూదా జాతి చాలా అనేకమైనటువంటి అధికమైన ఆచారాలు కలిగినటువంటిదిగా మనం చూస్తాం. అయితే వాటిలో కొన్ని ఆచారాలు అవి వారికి మేలు చేయనివి, ఇతరులకు మేలు చేయనివి. వాటిని గురించి యేసు ప్రభు వారు ఖండిస్తూ ఉన్నారు పిల్లారా. ఇక్కడ యేసు ప్రభువు ఈ సుంకరులతో పాపులతో ఉండటం చూసి మీరు ఎందుకు అలా ఉన్నారని శిష్యులతో అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు జవాబిస్తా ఉన్నారు. 31వ వచనంలో వర్స్ 31. అందుకు యేసు రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. అండ్ జీసస్ ఆన్సర్డ్ దెమ్, దోస్ హూ ఆర్ వెల్ హ్యావ్ నో నీడ్ ఆఫ్ ఏ ఫిజిషియన్ బట్ దోస్ హూ ఆర్ సిక్. ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉంటారో, రోగగ్రస్తులుగా ఉంటారో వారికే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి వైద్యుడు అవసరమో లేదు అని చెబుతా ఉన్నాడు. 32వ వచనం వర్స్ 32. మారు మనసు పొందడానికి నేను పాపులను పిలువ వచ్చింది కానీ నీతిమంతులు పిలువ రాలేదని వారితో చెప్పాను. ఐ హావ్ నాట్
come to call the righteous, but the sinners to repentance. Praise the Lord. Hallelujah. ఎందుకు వచ్చాను? యేసు ప్రభువు చెబుతున్న మాట ఏంటంటే పిల్లారా, నేను ఎందుకు వచ్చానంటే పాపులు పిలవడానికి వచ్చాను, రోగుల కోసం నేను వచ్చాను, ఇంకా సుంకర్ల కోసం వచ్చాను, సమరయుల కోసం వచ్చాను. యేసు ప్రభువు సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు కొంచెం అభ్యంతరపడ్డారు, ఏమి మాట్లాడలేకపోయారు. కానీ యేసు ప్రభువు ఆ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నాడు అని అనుకున్నారు. ఎందుకంటే సమరయులతో యూదులు మాట్లాడకూడదు. ఆ స్త్రీ అంటది అక్కడ 4వ అధ్యాయం యోహాను సువార్తలో, సమరయులతో మీరు యూదులై ఉండి మాతో మాట్లాడకూడదే అని అంటుంది అన్నమాట. కానీ యేసు ప్రభువు మాట్లాడుతూ దేవుని సువార్తను ఆమెతో పంచుకున్నాడు. యేసయ్య ఎక్కడికి వెళ్ళిన ఆత్మలను రక్షించే పనిలో ఉన్నాడు. పిల్లలు, ఆత్మకు సువార్త అవసరము, దేవుని వాక్యం అవసరము. ప్రతి ఆత్మ రక్షించబడాలి, ప్రతి ఆత్మ కాపాడబడాలి, విమోచించబడాలి, విడుదల పొందాలి, దీవించబడాలి. పేదరికంలో నుండి, కష్టములో నుండి, వ్యాధుల నుండి, రోగములో నుండి, నష్టములో నుండి, దుఃఖములో నుండి విడిపించబడాలి. విడిపించడానికి యేసు ప్రభు మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. విడిపించడానికే వచ్చాడు, కాపాడటానికే వచ్చాడు, పోషించడానికే వచ్చాడు, దీవించడానికే వచ్చాడు. మనం అన్ని విషయాలలో దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుడైన యోహాను చెబుతాడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చున్న కొలది నీవన్ని విషయాలలో వర్ధిల్చు, సుఖముగా సౌఖ్యముగా ఉండాలి అని అంటాడు 3వ యోహాను పత్రిక 1-2 వచనాల్లో. సో కాబట్టి మనము వర్ధిల్లాలి. అందుకే యేసు ప్రభువు మన పేదరికాన్ని తీసుకున్నాడు. యేసు ప్రభువు మన యొక్క శాపాన్ని తీసుకున్నాడు, మన రోగాన్ని తీసుకున్నాడు. ఆయన శరీరంలో దాని అంతటికి శిక్షను భరించాడు. హల్లెలూయా. ఇక నువ్వు పేదవాడిగా ఉండటానికే ఏ మాత్రం కూడా దేవుని చిత్తమో కాదు, దేవునికి ఇష్టం లేదు. There is no will for you to be in poverty. So God wants to set you free. దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే అందరూ విడిపించబడాలి. ఏ ఒక్కరు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. జక్కయ్య గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభువు అంటారు, జక్కయ్య నేను నీ ఇంటిలో ఉండాలి. మీరు లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుండి 11 వచ్చిన వరకు చదివితే అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. జక్కయ్య నేను నీ ఇంటిలో ఉండాలి. జక్కయ్య యేసు ప్రభువును చూడాలని చెట్టెక్కాడు. యేసు ప్రభువును చూడడానికి మనుషులు ఆయన చుట్టూ ఉన్నారు కాబట్టి, జనసమూహం ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయనకు వీలు పడలేదు. అందుకే పుట్టివాడు కాబట్టి చెట్టు ఎక్కాడంట. హల్లెలూయా. చెట్టు ఎక్కితే యేసు ప్రభు చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడు. హల్లెలూయా. ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూడలేదు. కానీ చాలా మంది ఈ దినాల్లో కూడా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు మీటింగ్ పోతే, పిఎం గారు అనేక సార్లు మీటింగ్ వచ్చినప్పుడు కొంతమంది చెట్లు ఎక్కుతారు, కొంతమంది టవర్లు ఎక్కుతారు, కొంతమంది ఆ యొక్క స్టాండ్లు అంటే స్పీకర్స్ కానీ కరెంటు పోల్స్ వేసి లైటింగ్ పెట్టే ఎక్కుతారు. ఒకసారి పిఎం గారు కూడా వారిని వారించినట్లుగా దిగమని, అంటే వారి దృష్టి, పిఎం గారి దృష్టి ఎవరి మీదకి వెళ్ళింది? ఆ చెట్ల మీద ఉన్న వాళ్ళకి, చెట్ల మీద ఉన్న వాళ్ళ మీదకి, ఆ యొక్క పోల్స్ మీద ఉన్నటువంటి వారి మీదకి. యేసు ప్రభు దృష్టి కూడా ఎవరి మీదకి వెళ్ళిందంటే ఆ చెట్టు ఎక్కిన జక్కయ్య మీదకి వెళ్ళింది. జక్కయ్య నువ్వు తొందరగా దిగిరాగానే త్వరగా దిగొచ్చాడు. నేను నీ ఇంటిలో ఉండాలనగానే ఇంటికి తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి తీసుకెళ్ళంటూ ఉన్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను వాళ్ళకి 4 అంతలు ఇస్తాను, నేను నా ఆస్తిలో సగం ఆస్తి పేదలకు ఇస్తాను అని అంటూ ఉన్నాడు. మారు మనసు పిల్లారాది, రక్షణ పిల్లారాది. యేసు ప్రభువు ఏమన్నారంటే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను. నశించిపోయిన వ్యక్తులను రక్షించడానికి, నాశనం అయిపోయిన వ్యక్తులను రక్షించడానికి, పాడైపోయిన వ్యక్తులను రక్షించడానికి, బలహీనపడుతున్నటువంటి వ్యక్తులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. కృషించిపోయి బాధల్లో వ్యాధుల్లో ఉన్నటువంటి వారిని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నారా, మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చుదని కానీ నీతిమంతులను పిలవటానికి నేను రాలేదు. I have not
టు రిపెంటెన్స్, మారు మనసు పొందాలి అంటే మార్పు చెందాలి, నూతన పరచబడాలి, బలపరచబడాలి, ధైర్యపరచబడాలి. వారు ఉన్నటువంటి స్థలంలో నుండి వారు ఇంకో స్థలంలోనికి రావాలి, వారున్న స్థితిలో నుండి ఇంకొక స్థితిలోనికి రావాలి, ఉన్నతమైన స్థితిలోనికి, అద్భుతమైన స్థితిలోనికి, ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రావటానికి, తీసుకొని రావటానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెబుతా ఉన్నాడు. సువార్త ప్రకటించడానికి, శుభవార్తను ప్రకటించడానికి, టు ప్రీచ్ ద గాస్పెల్ జీసస్ హావ్ కమ్ టు దిస్ వరల్డ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక మాట పిల్లారా, మత్తయి సువార్త 9వ అధ్యాయము 11వ వచనం, మాథ్యూ చాప్టర్ 9 verse 11 through 13. మత్తయి సువార్త 9వ అధ్యాయము 11 నుండి 13 వరకు. పరిసయ్యులు అది చూసి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడని ఆయన శిష్యులను అడిగి, ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా అని చెప్పింది. ఆరోగ్యంగా ఉన్నటువంటి వారికి వైద్యుడు అక్కర లేదు, అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి మాత్రమే వైద్యుడు అక్కర ఉన్నాడని చెప్పి ఇక్కడ కూడా చెబుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం పిల్లారా. ఇక్కడ కూడా అంటున్నా, నేను పాపులు పిలవచ్చాను కానీ నీతిమంతులు పిలవడానికి నేను రాలేదు అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు వారు పిల్లరా మన జీవితాల్లో అద్భుతాలు చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి, ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు పిల్లరా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఒక అద్భుతమైనటువంటి మాట దేవుడి వాక్యంలో నుండి ఈ దినం మనం చదువుకున్నాం. చూడండి దయచేసి, యేసు క్రీస్తు వారు ఆయన సువార్త గురించి శిష్యులకి అప్పగించాడు పిల్లరా. సువార్త ప్రకటించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం దగ్గర నుండి 20వ వచనం వరకు స్పష్టంగా ఉంది. చదవగలిగినటువంటి వారు మాథ్యూ చాప్టర్ 28 verse 19 నుండి చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను ఏ ఏ సంగతులను మీకు బోధించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. నేను బోధించినటువంటివి మీకు చాలా విషయాలు బోధించాను. మిమ్మల్ని పిలుచుకొని జాలర్లుగా ఉన్న మిమ్మల్ని, సుంకరులుగా ఉన్న మిమ్మల్ని, సమరయులుగా ఉన్న మిమ్మల్ని, ఇంకా నానా రకాలుగా వారందరికీ, మీరందరూ ఎవరంటే ఇంకా చాలా మంది పిల్లరా. లూకా సువార్త ఈ వాక్యాన్ని ఎలాగే ఉంచి లూకా సువార్త 8వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. లూక్ చాప్టర్ 8 verse 1 and 2. లూకా సువార్త 8వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతాం. చదవండి. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. అందుకే యేసు ప్రభు ఏదైతే చేయడానికి భూమి మీదకి వచ్చాడో అది చేయడానికి, కంటిన్యూ చేయడానికి శిష్యులకి ఇచ్చాడు పిల్లలు. అదే మత్తయి సువార్తలో మనం వింటా ఉన్నాం, మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట చేయొచ్చు. ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలో సంచారం చేయొచ్చు. ప్రతి పట్టణంలోను, ప్రతి గ్రామంలోను సంచారం చేయొచ్చు. ఉండేనా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, ఆయనతో కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రక్షించబడిన వారు, విడిపించబడిన వారు, లేకపోతే పాపముల నుండి, శాపము నుండి, భయంకరమైనటువంటి హేళమైన, నీచమైన, నికృష్టమైన స్థితిలో నుండి కూడా, క్రూరమైనటువంటి భయంకరమైన దైవ శక్తుల చేత పీడించబడుతూ, అపవిత్రాత్మ శక్తుల చేత పీడించబడినటువంటి వారు కూడా విడిపించబడినటువంటి
వీరందరూ కూడా యేసు ప్రభువుతో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో పిల్లలు వీళ్ళందరికీ ఆజ్ఞాపిస్తా ఉన్నాడు యేసు ప్రభువు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ మత్తయి సువార్త 8వ అధ్యాయము ఇప్పుడు 20వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 28 వర్స్ 20. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. హల్లెలూయా. మీతో కూడా ఉంటాను. యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను. మీరు సువార్త ప్రకటించాలి, బోధించాలి, వాక్యాన్ని బోధించాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనం. మార్క్ చాప్టర్ 30 వర్స్ 10. మార్కు సువార్త 11వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సకల జనములకు సువార్త ఏం చేయబడాలంటే ముందుగా ప్రకటన చేయబడాలి. సకల జనులకు, మనుషులందరికీ సువార్త అందాలి ముందు. ఆ తర్వాత అంతము వస్తుంది. హల్లెలూయా. సువార్త ప్రకటించాలి బిడ్డలారా. సువార్త లేకపోతే మనుషులు నశిస్తారు, నాశనం అయిపోతారు. యేసు ప్రభువు సువార్త ప్రకటిస్తూ ఆయన రోగులను బాగు చేస్తూ దయ్యాలు వెళ్ళగొడుతూ నానా రకాలైనటువంటి వ్యాధుల చేత రోగుల చేత పీడించబడుతున్నటువంటి వారందరినీ విడిపించాడు. హల్లెలూయా. వారందరినీ శరీరం నుండి విడిపించాడు, బంధకాల నుండి విడిపించాడు. అనేకమైనటువంటి రీతిలుగా యేసు క్రీస్తు వారు విడిపించుకుంటా ఈ భూమి మీద సంచరించినట్లుగా దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకటించబడాలి పిల్లరా. సువార్త అందాలి. అందరి స్థలాల్లో సువార్త అందాలి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ 40. మత్తయి సువార్త 24:14 చదువుదాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటించబడును. అటు తర్వాత అంతము వచ్చును. లోకమంతటా. ఇప్పుడు వ్యతిరేకులుగా ఉన్నవారు, విరోధులుగా ఉన్నవారు, దూషిస్తున్నవారు, నిందిస్తున్నవారు, త్రోలనాడుతున్నవారు అందరూ యేసు ప్రభు మాట పలుకుతూ ఉన్నారు. వాళ్ళు దూషిస్తున్నా పలుకుతున్నారు. కక్ష చేత కానీ, మిష చేత కానీ, ఏ విధం చేతనైనా కానీ సువార్త ప్రకటించబడతాము. యేసు ప్రభువు ప్రకటించబడుతున్నారు. యేసు ప్రభు చనిపోయాడంట. చనిపోయేవాడు దేవుడు ఎట్లా అవుతాడు? చచ్చిపోయేవాడు, బాధలు పడేవాడు, తను తాను రక్షించుకోలేని వాడు ఎలాగ మనల్ని రక్షిస్తాడు? ఆయన ఎట్లా దేవుడు అవుతాడు అని చెప్పి చాలా మంది చెబుతూ ఉన్నారు. కానీ దాంట్లో ఉన్న మర్మాన్ని గ్రహించిన వారు, గుర్తించిన వారు రక్షణ పొందుతూ ఉన్నారు. వారి ద్వారా వారు కక్షతో వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఏ విధంగా చేతనైనా కొంతమంది నానా రకాలుగా సువార్తను డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ప్రకటిస్తూ ఉన్నారు. ఇదినాలో దేవుడు ఎంతో మంది లేపుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు చాలా మంది నోట్లో యేసు ప్రభు మాట వెళ్ళబడేది కాదు, మతపరమైనటువంటి భక్తుల యొక్క, బోధకుల యొక్క నోట్లు. కానీ ఈ దినాల్లో ప్రతి బోధకుడు యేసు ప్రభు జపం చెయ్యింది, యేసు ప్రభు మాట మాట్లాడింది, అతను నిద్రపోలేడు, అన్నది లేదు. ఈ రోజుల్లో అట్లాగైపోయింది. ఎందుకు తెలుసా? సువార్త ఇక్కడ మత్తయి సువార్త ఏమని చెప్తా ఉందంటే సకల జనములకు ప్రకటించబడాలి. యేసే దేవుడని కొంతమంది ప్రకటిస్తారు, యేసు దేవుడు కాదని ఇంకా కొంతమంది ప్రకటిస్తారు. యేసునందే నిత్య జీవం అని కొంతమంది ప్రకటిస్తారు. యేసు క్రీస్తును నమ్ముకోవాల్సిన అవసరమే లేదని కొంతమంది ప్రకటిస్తారు. యేసు క్రీస్తు ద్వారానే పాప క్షమాపణ అని కొంతమంది ప్రకటిస్తారు. యేసు క్రీస్తే దేవుడని కొంతమంది ప్రకటిస్తారు. కానీ కొంతమంది అయితే యేసు క్రీస్తు రక్తము ఏమాత్రం మనల్ని విమోచించదు, పాపముల నుండి మనం రక్షించదని ప్రకటిస్తూ ఉంటారు. ఏ విధం చేతనైనా ప్రతి నోట యేసు నామము పలకబడాలి. ప్రతి మోకాలు రాబోయే దినాలు యేసు నామములో వంగాలి. హల్లెలూయా. వంగబోతామని మోకాళ్ళని, నోరులని మాట్లాడబోతామని. కక్ష చేత కానీ, మిష చేత కానీ అంటే కొన్నిసార్లు రాజకీయ నాయకులు, మోదీ గారు కూడా యేసు ప్రభు దేవుడని,
యేసు ప్రభు రక్షకుడని ప్రకటించాడు కొన్ని స్థలాల్లోకి వెళ్ళి. ఆయన వాటి నుండి కూడా ఎంతో మంది ఈ విధంగా మనం వింటే పిల్లరా, యేసు క్రీస్తు ప్రభు పాపముల కొరకు శాపముల కొరకు రక్తాన్ని కార్చాడని ప్రకటిస్తా ఉన్నారు. రాజకీయంగా వరకు కావచ్చు, లేకపోతే ఉద్యోగరీత్యా కొంతమంది, మరి ప్రభుత్వం యొక్క అధికారులు క్రిస్మస్ వచ్చినప్పుడు కానీ, కొన్ని సందర్భాలు క్రైస్తవ స్కూల్స్ లో మిషనరీస్ పిలిచినప్పుడు కానీ, సందర్భాలు బట్టి యేసు క్రీస్తు ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, ఆయన మనుషులు పాపముల కొరకై చనిపోయాడని ప్రార్థన చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా ప్రకటించారు, యేసు ప్రభువారు చేపలను పట్టేటువంటి వాళ్ళని చూసి, మీరు చేపలు కాదు పట్టాల్సింది, మనుషులు పట్టే జాలలుగా మిమ్మల్ని చేస్తాను, రండి నన్ను వెంబడించండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటి? మీకు ఒక రాజ్యం ఇస్తాను, మీరు మనుషులను పట్టండి, మీకు రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పాడని రాజకీయ మీటింగ్ లో మాట్లాడుతూ యేసు ప్రభువుని గురించి ప్రార్థన చేస్తా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప బోధకుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక స్త్రీని, మరి బైబిల్ గ్రంథంలో సెలవిస్తా ఉంటున్నారా, ఒక స్త్రీని శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఈమె వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ. ధర్మశాస్త్రం ఏమని చెబుతా ఉందంటే, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని చెబుతా ఉంది, నువ్వేం చెబుతావు అని చెప్పి అడుగుతా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమి మాట్లాడకుండా రాస్తూ ఉన్నాడు. ఏమి రాస్తా ఉన్నాడంటే, ధర్మశాస్త్రంలో ఏముందో వాళ్ళకి తెలియాలని అక్కడ రాస్తా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఏముందంటే ఇద్దరిని చంపాలనుంది, కానీ మీరు ఒక స్త్రీని మాత్రమే తీసుకుని వచ్చారు, మీరు చేస్తున్నటువంటిది ధర్మశాస్త్ర ప్రకారముగా కాదని రాస్తా ఉన్నారు. అయితే యేసు క్రీస్తు వారు చివరికి ఏమన్నంటే, పాపము చేయనటువంటి వారు, పాపము లేనటువంటి వారు ఎవరో మొట్టమొదటిగా రాయి ఆమె మీద వెయ్యండి అని చెప్పారు. అందరు కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వారికి రాళ్ళు అక్కడ పడేసి బయటికి వెళ్ళిపోయారని దేవునికి సెలవిస్తా ఉన్నాయి. యేసు ప్రభు ఏమన్నాడంటే, అమ్మ ఏడి నిన్ను శిక్షించడానికి వచ్చినప్పుడు వారు ఎక్కడ, నిన్ను ఎవరేమీ చేయలేదంటే, ఎవరు నన్నేమీ చేయలేదు ప్రభు అని చెబుతుంది. యేసు ప్రభు అంటే, నేను కూడా నిన్నేమీ చేయలేదు, పాపము చేయకమని చెబుతాను. చూడండి, యేసు ప్రభు ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయగలవాడు, ఆయన క్షమించేవాడు అని ప్రకటిస్తున్నాడు. ఒక గొప్ప బోధకుడు, మత బోధకుడు, అన్య మత బోధకుడు. అంటే ప్రతి వారి నోటిలో నుండే యేసు ప్రభు యొక్క మంచి విషయాలు తీసుకొని బోధిస్తూ ఉంటారు పిల్లరా. ఎందుకంటే యేసు ప్రభు అందరిని పిలుస్తూ ఉంటాడు. కొమ్మరులను పిలుస్తున్నాడు, కమ్మరులను పిలుస్తున్నాడు. కమ్మరులు అంటే బంగారం పనిచేసేటువంటి వారు. కంసాలి వారి దగ్గరికి వెళ్ళమని చెబుతాడు ఒక్కోసారి. కంసాలి వారి పని గురించి మాట్లాడతాడు ఒక్కోసారి. చాకలి వారి గురించి మాట్లాడతాడు. బట్టలు ఉతికే చాకలి ఏ విధంగా తెలుగు చేస్తాడని దాని ఉదాహరణగా మాట్లాడతాడు. గొల్లలను పిలుస్తాడు అనేక సార్లు. శంకరుల్ని, పాపుల్ని, చాపలు పట్టుకునేటువంటి బెస్తవారిని, ఇలా చెప్పుకుంటూ పోతే ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొఫెషనల్స్, హల్లెలూయా, ప్రతి విధమైనటువంటి పనులు చేసే, వృత్తులు చేసేటువంటి వారిని దేవుడు పిలుస్తా ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. వారిని గురించి మాట్లాడుతూ బ్లెస్ చేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కులమని, మతమని తేడా లేదు పిల్లరా, ప్రాంతీయతని తేడా లేదు. అన్ని ప్రాంతాలు దేవునివి. సమస్త మనుషులు దేవుని సృష్టి. అందరిని సృష్టించిన దేవుడే. మనందరం దేవుని బిడ్డలని. కులము, మతము, ప్రాంతీయత, భేదం లేదు. ఎవరైనా భేదాలు పెట్టుకున్నారంటే వాళ్ళు దేవుని సంబంధులు కాదు, వాళ్ళు మానవత్వం కలిగిన వారు కాదు, వారు మనిషి జాతికి సంబంధించినటువంటి వారు కాదు. ఈ మధ్య కాలంలో కొంతమంది కులాల గురించి, మతాల గురించి మాట్లాడుతున్నప్పుడు అదొక రాక్షసత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, అదొక నీచత్వం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు, అదొక గర్జ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ అదే కులాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది. కులము మతాన్ని ఇచ్చిపెట్టరు పిల్లరా. మారు మనసు పొందాలి, అంతేగాని కులము మనం రక్షించదు, మతం మనం రక్షించదు. యేసుక్రీస్తు వారు కుల మతాలు లేకుండా అన్యుల దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు సుంకల దగ్గరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు వారు సమరయుల దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి సహవాసం చేస్తూ ఉన్నారు, వారితో కలిసి భోజనం చేస్తూ ఉన్నారు, వారితో మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది,
సెలవిస్తామని. బైబిల్ గ్రంథంలో అపోస్తలులు ఈ విధంగా పరిచయం చేసుకుంటూ వెళ్తా ఉన్నప్పుడు ఒక చోటుకి వెళ్ళాడు ఒక సేవకుడైనటువంటి అపోస్తలుడు పేతురు గారు. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి వచ్చిన దగ్గర 2 వచనాలు చదువుకుందాం. Acts chapter 10 verse 1 through some verses. Go and read. 46 వచనం వరకు చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు మాత్రమే మనం ఇక్కడ చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరియాలో ఉండెను. ఇతడు ఇటలీలో ఉన్నటువంటి వాడు, ఇటలీ పటాలంలో ఉన్నటువంటి వాడు, శతాధిపతి అంటే 100 మంది సైన్యానికి అధిపతి, గొప్ప ఉద్యోగస్తుడు. అతడు కైసరియాలో ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. 2వ వచనం, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించి ఉండేటువంటి వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడంట. అనేకులకి దాన ధర్మాలు చేస్తూ ఉండేటువంటి వాడు. బహుజన సమూహానికి, బహుజనులకు అని. అది మాత్రమే కాదు, కానీ అతడు ప్రార్థన చేసేటువంటి వాడు ఎల్లప్పుడూ. దేవునికి స్తోత్రం. 4వ వచనం సెలవిస్తా ఉంది. 3వ వచనం చెబుతా ఉన్నట్టులారా వర్స్ 3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎదురుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమును ఖ్యాతిగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి ఉన్నవి. నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి ఎలా వచ్చినాయండి? జ్ఞాపకార్థంగా చేరి ఉన్నవి అని దేవుని దూత చెప్పటము మనం చూస్తున్నాం. పిల్లలు ఇతడు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుని దూత దగ్గర రావటం మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని మార్గంలో ఉంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారు, దేవుని జనాంగాన్ని ప్రేమిస్తారు, వారి దగ్గరికి దేవుని దూతలు వస్తారు. హల్లెలూయా. కొర్నేలు దగ్గరికి దేవుని దూత రావటం మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని దూత కొర్నేలు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడంటే 5వ వచనంలో, అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోనును పిలిపించుము. సీమోనును అనగా దేవుని సేవకుని పిలిపించుకో. ఆ దేవుని సేవకుడు వచ్చి నీకు సువార్తను చెబుతాడు అని చెప్పటము మనం ఇక్కడ చూస్తాం. పిల్లారా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తా ఉంది. ఒకసారి 9వ వచనం చదువుతాం. 9వ వచనం, మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలి మీద భోజనం చేయబోగా ఇంటి వారు సిద్ధము చేయించు ఉండగా అతడు పరవశుడై ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. అందులో భూమి మీద ఉండు సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. జంతువులున్నాయి, పురుగులున్నాయి, ఆకాశ పక్షులు ఉన్నాయి. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దము అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది ఎన్నడైనను నేను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దము అతనికి వినబడి, నేను పవిత్రము చేశాను, నేను పరిశుద్ధపరిచాను. అంటే అన్యులతో సహవాసం చేయరు యూదులు. చాలా మంది అంటారు యేసు ప్రభు యొక్క మతం అనేటువంటిది ఆ యొక్క మరి ఎవరంటే భయంకరమైనటువంటి రీతిలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ యొక్క దళితులు, లేకపోతే పేదవాళ్ళు, లేకపోతే నీచమైన వాళ్ళు, హీనమైనటువంటి వాళ్ళు, వాళ్ళ దేవుడు, వాళ్ళ మతం అది అని అంటారు, మతం అని చెప్పేటువంటి వాళ్ళు. కానీ పిల్లరా, యేసు ప్రభు ఒక యూదుడు. యూదులు అన్ని జనాన్ని అసలు దగ్గరకు రాని అంత నిష్ట కలిగింది. ఈ దినాల్లో మన ఇండియాలో కొంతమంది, మరి ఆ దినాల్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, కొన్ని కులాలని, కొన్ని మతాలను పెట్టుకొని దగ్గరికి రాని వెలివేస్తారు.
దూషిస్తారు, అంటరాని వారిగా చూస్తారు, తక్కువ వాడిగా చూస్తారు, హేళనగా చూస్తారు. ఇది సాతాను యొక్క బుద్ధి, దయ్యం బుద్ధి అని దేవుని వాక్యం చెబుతా ఉంది. మనుషులు కూడా చెబుతా ఉన్నారు ఈ దినాల్లో. యేసు ప్రభు దేవుడు కూడా చేసేది ఇదే పిల్లలు. యూదుడైన యేసు ప్రభు అంటరాని వారి దగ్గరికి వెళ్ళాడు, మతరాని వారి దగ్గరికి వెళ్ళాడు, తాతరానిత వారి దగ్గరికి వెళ్ళాడు, పాపుల దగ్గరికి, యూదుల దగ్గరికి, ఇంకా సుంకుల దగ్గరికి, సమరయుల దగ్గరికి వెళ్ళాడు. వారితో కలిసి భోజనం చేశాడని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే పేతురు కూడా అంటున్నాడు, నేను అపవిత్రమైన మనుషుల దగ్గరికి అపవిత్రమైన ఏది కూడా తినలేదు ప్రభువా అని చెబుతా ఉంటాడు. చూడండి 17 వచ్చి చదువుతాం. పేతురు తను కలిగిన దర్శనం ఏమై ఉండునో అని తనలో తాను ఎదురు తోచుకే ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచెను. పేతురు అని మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ ఇదిగో 3 మనుషులు నిన్ను వెతుకుచూ ఉన్నారు, నీవు లేచి క్రిందకు దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళుము, నేను వారిని పంపినాను అతనితో చెప్పాను. చూసారా, పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి ఇదిగో మీరు వెతుకుతున్న వారును నేనే, మీరు వచ్చిన కారణమేమని అడిగాను. అందుకు వారు నీతిమంతులను దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైన శతాధిపత్యుడు కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు, అతడు నిన్ను తన ఇంటికి పిలువను పంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధించబడినని చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. ఒకవేళ దర్శనం కనుక కలగకపోతే వారిని పిలిచేవాడు కాదు, లోపలికి వారు రమ్మంటే వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే అన్ని యూదులు దగ్గరికి రాని, వారితో సహవాసం చేయరు, వారు కాక అంత నిష్ట కలిగిన కులం ఒక రకం చెప్పాలంటే యేసు ప్రభుది, యేసు ప్రభు శిష్యుది. మరి యేసు ప్రభు యూదా కులంలో, యూదా మతంలో, లేకపోతే మనం చెప్పుకున్నట్టు కులాలు మతాలు, కానీ దేవుని కులం మతం లేదు పిల్లలు, మనుషులకి ఒంటి కానీ ఇవన్నీ కూడా. అలాంటి ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రేమను, దేవుని కనికరాన్ని ప్రజలకు పంచేదే సువార్త. హల్లెలూయా. యేసు ప్రభు అందరి కొరకు చనిపోయాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఇది 4 కులమతాలు ప్రార్థించే వారు కూడా, వాటిని బహిష్కరించే వారు కూడా, ఏతిస్టులు కావచ్చు, నాస్తికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ స్వభావము అంటే మంచి సెక్యులరిజం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని ప్రకటిస్తూ ఉన్నారు. యేసు ప్రభు ప్రకటించమన్న సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇవి బైబిల్ గ్రంథంలో దేవుడి గుణ లక్షణాలు పిల్లలు, మంచి గుణ లక్షణాలు ఇవి. ఎవరిని మనము త్రోసివేయకూడదు, ఎవరిని మనం హేళనగా చూడకూడదు, నీచిగా చూడకూడదు, వెలివేయకూడదు. యూదుల్లో ఉన్నటువంటి చెడు ఆచారాలు, చెడ్డ ఆచారాలు, చెడ్డ బుద్ధి, పనికిమాలిన బుద్ధి, నీచమైన బుద్ధి, నికృష్టమైన బుద్ధి, భయంకరమైనటువంటి ఈ యొక్క స్వభావాన్ని ఖండిస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఖండిస్తూ ఉంటాడు, దిద్దుబాటు చేస్తూ ఉంటాడు. అందుకే యూదులకి, శాస్త్రులకి, పరిసయ్యులకి, ప్రధాన యాజకులకి యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. యేసు ప్రభు ప్రతి వ్యక్తిని దీవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లారా. హల్లెలూయా. ప్రతి కులస్తులను, మతస్థులను, వంశస్థులను, వృద్ధుల వారిని, వ్యాధిగ్రస్తులను, రోగగ్రస్తులను, పాపులను, నీచులను, వ్యభిచారులను, దొంగలను, ద్రోహులను, నరహంతకులను, ప్రతి వ్యక్తిని కూడా రక్షించడానికి, విడిపించడానికి. హల్లెలూయా. పాప శాప రోగాల నుండి విడిపించడానికి. బరబ్బా ఒక నరహంతకుడు, వాడి కొరకు ప్రాణమైనా ఇస్తాను కానీ నీకోసము నీతో నేను చేతుల్లో కలపను అని చెప్పాడు. నరహంతకుడు కొరకు ప్రాణం పెట్టాడు. బరబ్బా స్థానంలో యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. మాకు బరబ్బా వద్దు, బరబ్బాను వినిపిస్తానంటున్నాడు పిలాతు, కానీ బరబ్బా మాకు వద్దు, మాకు యేసు ప్రభువే కావాలి. సిలువ వేయబట్టు మేము ఆయనను చూడాలి. యేసు ప్రభు సిలువ వేయండి అన్నమాట. యేసు ప్రభు సిలువ ఎందుకు వేయబడ్డాడంటే లేఖనము ఆయనలో నెరవేర్చబడాలి కాబట్టి ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది 24 వచనములు, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 24 వచనం చదువుతాను. మరునాడు వారు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగానే కొర్నేలి
ముట్టుకొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండట చూచెను. అప్పుడు అతడు అన్ని జాతి వారితో సహవాసం చేయను, అట్టి వారిని ముట్టుకొనుటయ్యను యూదునికి ధర్మము కాదని మీకు తెలియదు. వారికి తెలుసు, కొన్నేళ్ళకి తెలుసు అది. ఎందుకంటే కొన్నేళ్ళు యూదుల ద్వారా మంచి పేరు పొందుకున్నాడు. ఒక సమాజ మందిరాన్ని కూడా కట్టించాడంటే, వాళ్ళకి ఒక మందిరాన్ని కట్టించాడు. సో దాన ధర్మాలు చేసేవాడు. కానీ ఇతడు అన్యులు ఏమాత్రం కూడా యూదులతో సహవాసం చేయడానికి ఏమాత్రమో ఇష్టపడరు యూదులు. కానీ పిల్లరా, ఇతరులో మంచి గుణాన్ని చూసి వాళ్ళు ఇష్టపడ్డారు. మంచి గుణం ఉంటే దేవుని వాక్యం అదే చెబుతా ఉంది. అన్యులతో మేము సహవాసం చేయట, వారితో మాట్లాడుట తగదు అని అంటూ ఉన్నాడు. అయితే ఏ మనుషులను నిషేధింపదగిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదని, అపవిత్రుడని అయినను చెప్పకూడదు. నిషేధింపదగిన వాడని కానీ అపవిత్రుడని కానీ చెప్పకూడదు. దేవుడు నాకు ఇది చూపించాడు అని అంటూ ఉన్నాడు. అప్పటి వరకు తెలియదు. అప్పటి వరకు యూదులతోనే సహవాసం చేసేవాడు. కానీ యూదులతో కాదు, ఇప్పుడు అన్యులతో సహవాసం చేయడానికి దేవుడు పిలుచుకుంటా ఉన్నాడు. అన్ని జనులమైనటువంటి మనకి సువార్త అందింది. మరి యేసుక్రీస్తు శిష్యుడైన థామస్ ద్వారా ఆయన కేరళకు వచ్చి సువార్త ప్రకటించాడు. తమిళనాడు వచ్చి సువార్త ప్రకటించాడు. అక్కడ నుండి ఆయన చంపబడ్డాడు. అక్కడ నుండి సువార్త స్ప్రెడ్ అయిపోయింది ప్రపంచం అంతా. మన యొక్క దేశం, మన భారతదేశ ప్రపంచం అంతా. హల్లెలూయా. ప్రపంచం అంతా కూడా ఇలాగనే అనేకులు వెళ్ళి సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటందో వచ్చింది. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అట్టనే నేను చెప్పటం వచ్చింది కనుక ఎదురిమిత్తం నన్ను పిలిచింది అని వారిని కొన్నేళ్ళని అడిగాడు. అయితే కొన్నేళ్ళు వివరిస్తూ ఉంటాడు. అయితే పేతురు వాక్యం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడో ఒక వాక్యాన్ని నేను చదవాలని ఇష్టపడుతూ ఉన్నాను. 34వ వచనంలో 34వ వచనం చదువుతాను. దేవుడు పక్షపాతి కాదని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. నీతిగా నడుచుకునే ప్రతి ఒక్కరిని దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. జాతి లేదు, కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, ప్రాంతీయత లేదు, తారతమ్యాలు ఏమి కూడా దేవునికి లేవు. అడ్డుగోడలు ఉండటానికి వీలు లేదు. అన్ని కూల్చివేయబడాలి, పడగొట్టబడాలి, పతనం చేయబడాలి, నాశనం చేయబడాలి. మనుషులందరూ ఏకమైపోవాలి. అందరూ కూడా సమానముగా అయిపోవాలి. సమానత్వాన్ని ప్రకటించిన వాడు యేసు ప్రభువు. హల్లెలూయా. ప్రకటించమని చెప్పిన వాడు యేసు ప్రభువు. ప్రకటించడానికి పంపిన వాడు యేసు ప్రభువు. హల్లెలూయా. అందుకే సువార్త ప్రకటించడానికి భూమి మీదకి వచ్చానని చెప్పి ఇది శుభవార్త. అందుకే ఇది లోకానికి అందరికీ శుభవార్త, మనుషులందరికీ శుభవార్త, ప్రపంచానికి అంతటికీ శుభవార్త. ప్రతి స్త్రీకి, ప్రతి పురుషుడికి, చిన్నలకు పెద్దలకి అందరి శుభవార్త. కొంతమంది స్త్రీలు కొన్ని మతాలలో ప్రకటించడానికి, మాట్లాడటానికి, మందిరానికి రావడానికి కూడా వాళ్ళకి అర్హత, యోగ్యత ఉండదు. కానీ యేసు ప్రభు ద్వారా ఈ దినాల్లో స్త్రీలు కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. స్త్రీలు కూడా ఆరాధన చేస్తూ ఉన్నారు, మందిరాల్లో ఉంటా ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. సో దేవుడు యేసు ప్రభువు గురించి ఏమని చెబుతా ఉందంటే 36వ వచనంలో, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరు ఎరుగుదురు. The word which God sent unto the children of Israel, preaching peace by Jesus Christ. He is Lord of all. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. ఇది సువార్త. యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను శిష్యునికి ఇచ్చాడు. ఆ శిష్యులు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరం సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. అది మన బాధ్యత, మన కర్తవ్యం, మన విధి, మనం చేయవలసిన పని. మన సువార్త ప్రకటించడం అందుకే ఆత్మను రక్షించబట్టలేదు. అందుకే మందిరానికి ఆత్మలు రావట్లా. సువార్త ప్రకటించండి. తిట్టడం, నీచంగా మాట్లాడటం, ఏదగా మాట్లాడటం, అవమానంగా మాట్లాడటం, దెప్పేసి మాట్లాడటం,
భయంకరమైనటువంటి రీతిలో మనుషుల మీద నిందలేసి మాట్లాడటం, దీనివల్ల రక్షణ కలగదు. దీనివల్ల మనుషులు మార్పు చెందరు, నూతన కార్యం జరగదు. సువార్త ప్రకటిస్తేనే మనుషులు రక్షించబడతారు, పాపము నుండి శాపము నుండి విమోచించబడతారు, ప్రతి విధమైనటువంటి బంధకాల నుండి విడుదల పొందుతారు, ప్రతి విధమైనటువంటి చెడు నుండి నీచమైన కార్యాల నుండి విడిపించబడతారు. నీచంతో ఉన్నటువంటి వారిని, పాపంలోని వారిని, శాపంలోని వారిని నువ్వు నిందిస్తే, దూషిస్తే, హింసిస్తే, అవమానిస్తే వారు ఎట్లా రక్షించబడతారు? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి ఆ స్త్రీని యేసు ప్రభు అవమానిస్తే ఆమె రక్షించబడేదా? ఆమె రక్షించబడిన తర్వాత యేసు ప్రభుతో సేవ చేస్తా ఉందని లోకాసు వార్త 8వ మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. ఇంకా మనం చదువుకుంటే వాక్యంలో యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఈ మగ్దలేని మరియా యేసు ప్రభువును చూసింది మొట్టమొదటిసారిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె వెళ్ళి సువార్త ప్రకటించింది. సో కాబట్టి పిల్లారా, ఎవరిని మనం త్రోన్నాడకూడదు, త్రోసివేయకూడదు, నీచిగా చూడొద్దు, ఏదంగా చూడొద్దు, తక్కువగా చూడొద్దు. మీ వలన కొంతమంది దేవునికి దూరం అవుతారు, సంఘానికి దూరం అవుతారు. మీరు అలా చేస్తే, మీరు అలా మాట్లాడితే, మీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, మీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి. మీ మాట సువార్తే ప్రకటించాలి, మీ క్రియ సువార్తే ప్రకటించాలి. సువార్తను ప్రకటించకపోతే మనుషులు విశ్వాసం ఉంచరు. విశ్వాసం ఉంచకపోతే యేసు ప్రభువుని అంగీకరించకపోతే విడుదల కలగదు. ప్రకటించేవారు పంపబడాలి, ప్రకటించాలి. సువార్త ప్రకటించడానికి మనం పిలువబడ్డాం. అందుకే యేసు ప్రభు జాలర్లు పిలుచుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు సుఖర్లు పిలుచుకున్నాడు, యేసు ప్రభు సమరయులు పిలుచుకున్నాడు, యేసు ప్రభు పాపులు పిలుచుకున్నాడు, యేసు ప్రభు విచారణను పిలిచాడు, యేసు ప్రభు దొంగలు పిలిచాడు, యేసు ప్రభు నరహంతకులు పిలిచాడు, యేసు ప్రభు తిరుగుబాటుదారులు, నక్సలైట్లు అంటారు చూడండి, ప్రభుత్వాన్ని తిరుగుబాటు చేసి బరబ్బా లాంటి వాళ్ళు పిలిచాడు. ఆయనతో ఉన్నటువంటి వ్యక్తులు సిలువ వేయబడినప్పుడు, సిలువ మీద ఉన్నప్పుడు కూడా కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని అంగీకరించడానికి ఆయన యేసు ప్రభువుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. హల్లెలూయా. దొంగల వాళ్ళు, నరహంతకులు వాళ్ళు, తిరుగుబాటుదారులు, అలాంటి వారిని అందరినీ కూడా త్రోసివేస్తే హీనుడా, నీచుడా, నీకు నాకేంట్రా, నేనేం పాపం చేయలేదు, నువ్వు పాపం చేసావు, నేను నరహత్య చేయలేదు, నరహత్య చేశానంటే అంటే రక్షించబడతారా? ఇదనాల మనుషులు మనం దూషిస్తున్నాం, నిందిస్తున్నాం, అవమానిస్తున్నాం, త్రోలాడుతున్నాం, త్రోసేస్తున్నాం. అందుకే రక్షణలోకి రావట్లా, చర్చికి రావట్లా, దేవుని దగ్గర రావట్లా. వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ఉన్నట్లా చర్చిల్లో, దేవుని దగ్గర ఉన్నట్లా, లోపల కలిసిపోతున్నారు కొంతమంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన లాభమే ఉందని అనుకో. సంఘంలో, దేవుని మందిరంలో దేవుని సువార్తే ప్రకటించాలి, దేవుని యొక్క ప్రేమను అందించాలి, దేవుని కనికరాన్ని అందించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారు చెబుతారు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం దగ్గర నుంచి చదువుతాం. కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. 1 Corinthians chapter 13 verse 3. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, నా శరీరాన్ని ఎందుకు అప్పగించాలి? కాల్చబడటానికి నా శరీరాన్ని అప్పగించినాను. ప్రేమ లేని వాడునైతే నా ఆస్తి అంతా ఇచ్చేసిన, కాల్చబడటానికి నా శరీరాన్ని అప్పగించుకున్నా. ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనము లేదు. చదవమ్మా, గట్టిగా. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చల పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం కొరకు పనిచేయదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషపడును, అన్నిటినీ తాళును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చుకొను. ప్రేమ శాశ్వత కాలము. ఇది ప్రేమ, ఇది ప్రేమ సువార్త. ప్రేమించాలి సంఘాన్ని, ప్రేమించాలి వ్యక్తుల్ని. ఈ ప్రేమను, ఈ ప్రేమ యొక్క భావాన్ని, అర్థాన్ని
ఈ ప్రేమలో శక్తిని, పవిత్రతను, పరిశుద్ధతను, స్వభావాన్ని, ప్రేమ రూపురేఖల్ని, ప్రేమ యొక్క విపరీతమైనటువంటి మంచి బుద్ధిని చూపించాలి. హల్లెలూయా. ఇది యేసయ్య ప్రేమ, ఇది దేవుని ప్రేమ. యేసు ప్రభు మన కొరకు సిలువలో మన కొరకు మన ప్రేమించి చేసినటువంటి కార్యము, ఈ ప్రేమ ప్రకటించబడతా ఉంది సిలువలో నుండి. హల్లెలూయా. యేసు ప్రభు మన ప్రేమించి చేసిన కార్యక్రమాలు, ఇది సువార్త. సువార్త అందాలు అందరికీ, ప్రతి వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించాలి. అందరిని పిలవాలి, రండి అని చెప్పాలి. దేవుని మందిరానికి రండి, దేవుని దగ్గరికి రండి, సువార్త వినండి, వాక్యం వినండి, దేవుని మాటలు వినండి, పాటలు పాడండి, దేవుడిని ఆరాధించండి, అద్భుతాలు చేస్తాడు దేవుడు మీ జీవితంలో అని చెప్పాలి. దేవుని దగ్గరికి ఆహ్వానించడానికే మనం పిలువబడ్డారు పిల్లరా. అంతేగాని చర్చికి వచ్చి కూర్చొని వాక్యం వెళ్ళిపోవడానికి కాదు, ఏదో పాటలు పాడి ఆరాధన చేసి వెళ్ళిపోవడానికి కాదు. దేవుని దగ్గరికి ఎందుకు పిలువబడ్డాం? సువార్త ప్రకటించడానికి. హల్లెలూయా. సువార్త, ప్రేమతో కూడిన సువార్తను ప్రకటించడానికి. యేసయ్య ప్రేమ మన ప్రేమ కాదండి, యేసయ్య ప్రేమ దేవుని ప్రేమ. దేవుని ప్రేమతో కూడిన సువార్తను మనము ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. గాడ్ ఈజ్ స్పీకింగ్ విత్ us today. ప్రార్థన చేసుకున్నాం అందరూ కూడా. లేచి నిలబడి 10 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి, దేవా నీ వాక్యం కొరకు వందనాలు, నీ మాటల కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, మాతో మాట్లాడడానికి నీ స్తోత్రాలు. yes Lord, hallelujah. hallelujah, thank you Jesus. ప్రార్థన చేసుకుందాం, దేవుని స్తుతించుదాం, వాక్యాన్ని బట్టి దేవుని స్తుతించుదాం, దేవుని మాటను బట్టి దేవుని స్తుతించుదాం. ఏ సువార్త ప్రకటిస్తూ ఉన్నారు? కఠినమైన సువార్త, క్రూరమైన సువార్త, పక్షపాతం కలిగిన సువార్త, హీనముగా మాట్లాడే సువార్తన, వెలివేసే సువార్తన, అవమానించే సువార్తన, నిందించే సువార్తన, తప్పులు పట్టే సువార్తన, కఠినంగా, కఠోరంగా, హీనంగా, నీచంగా మాట్లాడే సువార్తన, ఏ సువార్త మీ నోటి నుండి వస్తా ఉంది? ఏ మాట మీ నోటి నుండి వస్తా ఉంది? ఏదైనా సువార్త ప్రకటించడానికి నువ్వు అభిషేకించబడ్డావని, పిలువబడి అభిషేకించబడి పంపబడ్డావని గుర్తుపెట్టుకోవాలి. నిన్ను పిలుచుకున్న దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే సువార్తను ప్రకటించడానికి, మంచి వార్తను ప్రకటించడానికి, మంచి మాటలు ప్రకటించడానికి, దేవుని మాటలు ప్రకటించడానికి, దేవుని వాక్యం ప్రకటించడానికి, దేవుని ప్రేమ ప్రకటించడానికి, దేవుని పశ్చాత్తాపం ప్రకటించడానికి, మారు మనసును ప్రకటించడానికి, దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి, దేవుని కనికరము, దేవుని జాలి, దయ, కరుణ, కటాక్ష ప్రకటించడానికి నువ్వు పిలువబడ్డావు, ఎన్నుకోబడ్డావు, అభిషేకించబడ్డావు, దేవుని మందిరంలో ఉన్నావు. గుర్తుపెట్టుకో. ఇదేనో దేవునితో మాట్లాడతావు పిల్లరా. దేవుని స్తుతించుదా. పరిశుద్ధుడా నీ వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు. మేము నీ వాక్యం వినినట్లుగా, నీ సన్నిధిని కనపరిచినట్లుగా, నిన్ను ఆరాధించినట్లుగా, దేవా నీ సువార్త ప్రకటించినట్లుగా నీవు మమ్మల్ని పిలుచుకున్నందుకు వందనాలు ప్రభువా. నీ సన్నిధిలోనికి పిలుచుకున్నందుకు వందనాలు. నిన్ను ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఏదైనా కూడా వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్కరిని ప్రభువా, లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి పిల్లల్ని, వారి జీవితాలను, వారి ఉద్యోగాలను, చేతుల కార్యాలను, పొలాలను, వారి భూములు, వారి కలిగిన సమస్తాన్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఏదైనా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభువా. నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు, నీ విడుదల కొరకు వందనాలు తండ్రి. నీవే దీవించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాన్ని దీవించండి, జీవితాన్ని దీవించండి. ఇంకా అధికమైన కృపతో మమ్మల్ని నింపండి తండ్రి. నీ అధికమైన సన్నిధితో మమ్మల్ని నింపమని, ఆశీర్వదించమని, బలపరచమని, మహిమ ఘనత ప్రభావాన్ని నీవే పొందమని ఈ సమయం కొరకు, దినం కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రేమ వార్తలు, సువార్తలు ప్రకటించే వ్యక్తులుగా ఇంకా మమ్మల్ని బలపరచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చున్నామండి. ఈ సమయంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరు మరోసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి కలిసినంత వరకు ప్రభు కృప మనకి, మన కుటుంబానికి, మన జీవితాలకి సదాకాలం తోడు ఉండి నడిపించుకుంటాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ ది లార్డ్.